మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతూ ఉన్నటువంటి ఆ సంసిద్ధతలో బాబా చేస్తున్నటువంటి విశ్వ కార్యంలో చాలా బాబా బిజీగా ఉన్నటువంటి ఆ ముచ్చట్లు మనం చదువుకుంటూ ఉన్నాం. బాబా స్త్రీ మండలి వారికి రోజుకు అరగంట ధ్యానం చేయమని చెప్పడంతో వారు రోజుకు అరగంట ధ్యానం చేస్తూ ఉన్నారు. ధ్యానం ఎలా చేయాలి అన్న విషయం గురించి బాబా స్త్రీ మండలికి ఇలా వివరించారు. ప్రేమతో చేస్తే ధ్యానము చాలా మంచిది. అందులో హాని లేదు. మీరు ప్రేమిస్తూ ధ్యానం చెయ్యకున్నా హాని లేదు. కానీ ఏదో చేదు మందును తాగినట్టు బలవంతంగా ధ్యానం చెయ్యకండి. మీరు నిజంగా ధ్యానం చెయ్యాలంటే సంతోషంగా చేయాలి. మీకు ధ్యానం చేయడం ఇష్టం లేకుంటే నా నామాన్ని స్మరించండి. మీకు నా మీద ప్రేమ ఉంటే నా నామాన్ని స్మరించడం మీకు సంతోషం కలిగించాలి. నా నామాన్ని ఎప్పుడైనా, ఎక్కడైనా చేయండి అన్నారు. ధ్యానంలో ఉన్న లోపం ఏమిటంటే చిన్న శబ్దం కలిగినా ఏకాగ్రత పోతుంది. కానీ ప్రేమలో అలాంటి అవాంతరం ఉండదు. ప్రేమలో ప్రేమికుడు తన ప్రియతముడి మీద ఆలోచనలతో ఏకమైపోయి ఉంటాడు. అతడు ధ్యానం చేయడు, ప్రేమిస్తాడంతే. ఎలాంటి శబ్దం కానీ, అడ్డంకులు కానీ అతడిని బాధించవు ప్రేమలో అన్నారు బాబా. రాబో రోజుల్లో బాబా చేయబోయే ప్రయాణాల గురించి బాబా స్త్రీలతో ఎక్కడికి వెళదాము? జైపూరా? కార్వారా అని అడిగారు. నదీన్ మౌనం పాటిస్తూ ఉన్న బాబా సమక్షంలో మాట్లాడడానికి అనుమతి ఉండటంతో ఆమె జైపూర్ వెళదాం బాబా అంది. బాబా ఇలా అన్నారు. 12 నెలలు 12 భాగాలుగా నా పనిని నేను విభజిస్తూ ఉన్నాను. 12 నెలలు 4 ప్రదేశాలలో, 3 నెలలు ఒక్కొక్క చోట, అలా 4 ప్రదేశాలలో నేను నా పని చేయాలి. మొదట జయబాబా గారు. మెహరాబాద్‌లో జయబాబా అండి. ఆ! ఇప్పుడు వినిపిస్తోందండి. చెప్పండి. ఇందాక ఆ! కొంచెం ఒక్క నిమిషం వినిపించలా. లేదు నేను అక్కడ మాట్లాడలేదు. ఏదో డిస్టర్బెన్స్ వస్తుందని నేను ఆఫ్ చేశాను. అదే ఎవరో అన్‌మ్యూట్‌లో ఉన్నారు. అన్‌మ్యూట్‌లో ఉన్నారు. మ్యూట్ అదే చేసేసారు. అండి. ఇప్పుడు సరే అండి. జై బాబా. జయబాబా. బాబా ఇలా అన్నారు. 12 నెలలు 12 భాగాలుగా నా పనిని విభజిస్తున్నాను. 12 నెలలు 4 ప్రదేశాలలో, ఒక్కొక్క ప్రదేశంలో 3 నెలలు ఒక్కొక్క చోట అలా నేను 4 ప్రదేశాలలో నా పని చేయాలి. మొదట మెహరాబాద్‌లో 3 నెలలు, తర్వాత బహుశా కార్వార్‌లో 3 నెలలు, తర్వాత జైపూర్‌లో చివరి 3 నెలలు సముద్రం దాటి వెళ్ళాలి. డబ్బులు సర్దుబాటు అయితే అమెరికాలోని హాలీవుడ్‌కు వెళదాం. లేదంటే బర్మా కానీ, ఇండోనేషియా కానీ వెళ్ళాలి అన్నారు బాబా. తన దేశం మీద బాంబులు పడడంతో కిట్టి విచారంగా కనిపించింది. నీ బుర్రలోకి ఏ పురుగు ప్రవేశించింది? త్వరగా దాన్ని బయటికి తోలేయి, సంతోషంగా ఉండు అన్నారు బాబా. బాబా బాగ్దాద్ గజ దొంగ గురించి కథను చెప్పమన్నారు. నొరీనా ఒక దొంగ మరియు వడ్రంగికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన కథను వివరించి బాబాకు చెప్పింది. భగవంతుని నామాలను వారికి ప్రొద్దున ఉచ్చరించడం ఇష్టమా లేక సాయంకాలం ఇష్టమా అని బాబా స్త్రీలను అడిగారు. ఎక్కువ మంది ప్రొద్దునే బాగుంటుంది బాబా అని అనడంతో బాబా ప్రొద్దున పూటే స్మరించమని చెప్పారు.
కొత్త దినచర్యను బాబా స్త్రీలకు ఇచ్చారు. అది ఎలా ఉందంటే ఉదయం 6:30కు ప్రొద్దున టీ, 12 గంటలకు భోజనం, సాయంత్రం 6 గంటలకు సాయంకాలం టీ. బాబా పనిచేసే సమయంలో సంపూర్ణంగా నిశ్శబ్దాన్ని పాటించాలి. ఆ వేళలు ఇలా ఉన్నాయి. ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు, అలాగే రాత్రి 8 గంటల తర్వాత పూర్తి నిశ్శబ్దం పాటించాలి. సెప్టెంబర్ 15 ఆదివారం జర్మనీ గత వారం గడించిన విజయాన్ని పురస్కరించుకొని పట్టపగలే లండన్ నగరం పైన బాంబుల దాడి చేసి అప్పటికే కాలిపోతూ ఉన్న ఆ నగరాన్ని ఆక్రమించుకొని యుద్ధానికి ఒక మలుపును తెచ్చారు. చర్చిల్ దీన్ని యుద్ధంలో ఒక టర్నింగ్ పాయింట్ గా వర్ణించాడు. అదే రోజు బాబా అందరూ మస్తులను, పిచ్చివారిని వెనక్కి తిప్పి పంపించేశారు. చెట్టి బాబా మరియు మహమ్మద్ మస్తు షరియత్ ఖాన్ మాత్రమే మిగిలారు. బాబా వారితో పని చేయసాగారు. స్త్రీ మండలి వైపు వచ్చినప్పుడు యుద్ధం గురించి, భారతదేశ రాజకీయ పరిణామాల గురించి బాబా ఇలా అన్నారు. కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ గాంధీ నాయకత్వం వహిస్తాడు. ముస్లిమ్స్ ఇంగ్లాండ్ను బలపరుస్తారు. అందుకే శాసనోల్లంఘన ఉద్యమం తలెత్తబోతోంది. చాలా గందరగోళం ఏర్పడుతుంది. ముస్లిం లీగ్ మరియు కాంగ్రెస్ రెండు చాలా శక్తివంతమైనవే. రెండిటికి సమతుల్యత అంతంత మాత్రమే. స్వతంత్ర భారత రాష్ట్రాలు ఇంగ్లాండ్కు అనుకూలంగా ఉన్నాయి. 3 భాగాలు భారతదేశం ఇంగ్లాండ్ను సమర్థిస్తుంది. మిగిలిన ఒక భాగం చాలా కష్టాలను కలిగించవచ్చు. ఈ నాయకులను జైల్లో చాలా బాగా చూసుకుంటున్నారు అన్నారు బాబా. ఇంగ్లాండ్ యుద్ధంలో ఓడిపోయినా యుద్ధం సమాప్తి చెందదు. అందుకే మీరు మరింత విధేయత చూపుతూ పరులను నిందించకుండా, పోట్లాడకుండా ఉండటానికి ప్రయత్నించాలి. హరి, పరబ్రహ్మ అన్న నామాలను ఇంకా ఎక్కువగా మనస్ఫూర్తిగా ఉచ్చరించాలి. కళ్ళు తెరుచుకొని నిద్రపోకుండా పాడాలి. మీరు కళ్ళు తెరుచుకొని ఉండలేకపోతే కనురెప్పలు మూత పడకుండా బంకతో అతికించుకోండి అన్నారు బాబా. మౌనం పాటిస్తున్న నదీన్, ఐరేన్, మన్సారి మరియు కర్మన్ మాసీలకు ఇలా చెప్పారు. మీ కాళ్ళ దగ్గర బాంబులు పడ్డా కూడా మీరు ఆ ఊ అనకూడదు. మీ నెత్తిన బాంబులు పడ్డా కూడా జాగ్రత్తగా ఉండాలి అన్నారు బాబా. మొదట 2 నెలలు ఇలా మౌనం పాటించడం కష్టం కావచ్చు. మీరు మధ్యలో పొరపాటుగా మాట్లాడినా తర్వాత నిశ్శబ్దంగా ఉండటం అలవాటు చేసుకోండి అన్నారు బాబా. మౌనం పాటిస్తున్న నలుగురు మిగిలిన వారితో చేతి సంజ్ఞల ద్వారా మాట్లాడడానికి ప్రయత్నించేవారు. చెవిటి, మూగవారు వాడే అక్షర ఫలకాన్ని వాడడం కూడా నేర్చుకున్నారు. కానీ వారు ఆ అక్షర ఫలకాన్ని మిగిలిన వారికి చూపి ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మిగిలిన వారు చేస్తున్న పని ఆపి ఆ అక్షరాలు పలకాలి. చదవడానికి చాలా సమయం వ్యర్థమయ్యేది. అందుకని బాబా చాలా అవసరమైన విషయం ఉంటే మాత్రమే అలా చూపించండి అని ఆదేశించారు. నాసా తండ్రి మాసాజీ కూడా మౌనం పాటిస్తున్నాడు. అతడికి కోపం ఎక్కువ. అతడు వేరే వారికి సైగలు చేసి ఏదైనా చెప్పడానికి ప్రయత్నించినప్పుడు అవతలి వారు అర్థం చేసుకోకుంటే పర్వాలేదు, లేకుంటే చేతికి ఉన్నటువంటి వస్తువును వారి మీద కోపంగా విసిరేసేవాడు. పిడికిడితో బాధేవాడు. తర్వాత నడుచుకుంటూ ఎటో దూరం వెళ్ళిపోయేవాడు అని చెప్పేవారు బాబా. నదీన్ ఏదో చెప్పాలని పేజీలు రాసి చూపించేది. అది చూసి బాబా, ఇది మౌనం పాటించడం కాదు, ఏదైనా చాలా ముఖ్యమైన విషయం ఉంటే మాత్రమే అలా రాసి చూపించాలి అని చెప్పారు. ఐరేన్‌కు నిద్రలో మాట్లాడే అలవాటు ఉండేది. మిగిలిన వారు ఆమెను ఆట పట్టిస్తూ నువ్వు నిద్రలో బాబా ఆదేశాన్ని ఉల్లంఘిస్తున్నావు అని నవ్వేవారు.
అది ఆమె నియంత్రణలో లేదు కాబట్టి మరేం పర్వాలేదు అన్నారు బాబా. జైపూర్‌కు వెళితే అక్కడ 3 నెలలు ఉండి, అక్కడ నుండి మరి 2 ప్రదేశాలకు వెళ్ళాల్సి రావచ్చు అంటూ సిలోన్ ప్రజలు సంతోషంగా కనిపించే తెగకు చెందినవారు. ఎప్పుడూ ఆనందంగా పాటలు పాడుకుంటూ, నృత్యం చేసుకుంటూ, హొనలులు ప్రజలలాగా ఉల్లాసంగా ఉంటారు వారు. వారు స్వచ్ఛతకు చాలా ప్రాముఖ్యతనిస్తారు అన్నారు బాబా. గవర్నమెంట్ వారు నిర్మించిన కొళాయిలు దారి పొడుగునా ఉంటాయి సిలన్‌లో. దాని కింద కూర్చొని వారు స్నానం చేస్తూ ఉంటారు. సిలన్ ప్రజలు ఒకరోజు కూడా స్నానం చేయకుండా ఉండరు. పేదవారు కూడా గవర్నమెంట్ కొళాయిల్లో స్నానం చేస్తారు. సిలన్ అంటే లంక. రామాయణంలో లంక రాముడికి, సీతకు, ఆంజనేయుడికి చాలా ప్రాముఖ్యత వహించినటువంటి ప్రదేశం. సిలన్ ప్రజలు ఉదయం టీ తాగినట్టు ఈత కల్లు తాగుతారు. ఈ కల్లు సిలన్‌లో చాలా ప్రసిద్ధమైనది అంటూ బాబా అక్టోబర్ నుండి నేను అక్షర ఫలకాన్ని వాడటం మనమందరం అక్షర ఫలకాన్ని వాడను. మనమందరం మాటలు లేకుండా నిశ్శబ్దంగా కూర్చుందాము అన్నారు బాబా. మళ్ళీ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ బాబా ఇలా అన్నారు. స్పెయిన్ రష్యాకు బద్ధ విరుద్ధంగా తయారైంది. స్పెయిన్ జర్మనీతో చేతులు కలపడం రష్యా సహించదు అన్నారు బాబా. ఈ సమయంలోనే బాబా హెలెన్ దామ్ వేసిన బాబా పెయింటింగ్స్‌ను తన బావి సమాధి లోపలి నుండి తీయించి వేశారు. అది 2 సంవత్సరాల క్రితం ఒక ప్లైవుడ్ మీద వేసినటువంటి చిత్రం. బాబా ఆ పెయింటింగ్‌ను రానోకి ఇచ్చి దాని మీద మళ్ళీ పెయింటింగ్ వేయమన్నారు. ఈసారి ఆ పెయింటింగ్‌ను వేరే భంగిమలో వేయమన్నారు బాబా. అందులో బాబా సద్రా వేసుకొని వెంట్రుకలు వదులుగా పరుచుకున్నట్టుగా వేయమన్నారు. రానో బాబా ఆదేశించినట్టు ఆ పని ప్రారంభించింది. ఆ పెయింటింగ్ ముగించిన తరువాత దానికి 'ద అవతార్' అని పేరు పెట్టారు. బాబా స్త్రీ మండలితో తూర్పు గదిలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నప్పుడు ధ్యానం మరియు ప్రేమ గురించి ఇలా వివరించారు. ఒక్క విషయాన్ని గురించి చాలా తీవ్రంగా సదా ఆలోచిస్తూ ఉంటే దేని గురించి ఆలోచిస్తున్నామో అదే మనం కూడా అయిపోతాము. మీరు ధ్యానం చేస్తున్నప్పుడు అన్నీ మరచిపోతారు. అంతేకాదు మా మిమ్మల్ని కూడా మీరు మరచిపోతారు. ప్రేమలో అన్నిటిని మరిచిపోయి మిమ్మల్ని కూడా ఎప్పుడు ప్రేమలో మీరు అన్నిటిని మరిచిపోయి మిమ్మల్ని కూడా మరిచిపోతారో అలాంటి సమయంలో ప్రియతముడిని మాత్రం గుర్తుంచుకుంటారు అన్నారు బాబా. ధ్యానంలో ప్రియతముడి ఉనికి ఉండదు. అందుకే ధ్యానం ద్వారా సమాధి స్థితిని మాత్రమే చేరుకోగలరు. అన్నిటినీ మరిచిపోయి కేవలం శాంతిని మాత్రమే పొందగలరు. కానీ భగవత్ సాక్షాత్కారం పొందలేరు. ఇది కేవలం ప్రేమ ద్వారా మాత్రమే లభిస్తుంది అని బాబా చెప్పారు. మహాసభ కృష్ణుడు గీతలో బోధించినట్టు ద్వేషం ప్రదర్శించకుండా రక్షణ చేసుకోమంటుంది. కానీ ఇప్పుడు అది ఆచరణ యోగ్యమైనది కాదు. ఎందుకంటే జర్మనీ యొక్క ద్వేషం చాలా తీవ్రమైనది. అందుకే జర్మనీ నుండి రక్షించుకునే వారందరూ ద్వేషాన్ని ప్రదర్శించి తీరాలి అన్నారు బాబా. మహాసభ సమర్థించే కృష్ణుడి బోధలు అనుసరించి జీసస్ బోధలు 2 గాంధీ అనుసరించేటటువంటి జీసస్ బోధలు ఈ 2 కూడా ఈ యుద్ధంలో ఆచరణ యోగ్యమైనవి కావు. చిన్న దేశాలు యుద్ధానికి వ్యతిరేకించలేదు. అందుకే అవి మింగివేయపడ్డాయి. వారికి ద్వేషం ఇంకా ఎక్కువైంది అన్నారు బాబా. ఈజిప్ట్ పరాజయం పొందితే ఇండియా మీద తప్పకుండా బాంబు పడుతుంది. అందుకే మనం ఏదైనా ఒక రేవుకు బయలుదేరి వెళ్ళాలి. సిలన్ కానీ, రత్నగిరి కానీ వెళ్ళాలి. యుద్ధం ధైర్యాన్ని నేర్పుతుంది. కష్టాలను ఎదిరించడం, త్యాగాలు చేయడం నేర్పుతుంది అన్నారు బాబా. ఏది జరిగినా భగవంతుని నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. ఇది గనుక మీ మనస్సులలో గాఢంగా విశ్వసించగలిగితే ఈ యుద్ధం భగవంతుడి దివ్య నాటకం అన్న విషయం మీకు బోధపడుతుంది అన్నారు బాబా.
సాయంకాలం టీ తాగుతూ బాబా సంగీతం గురించి మాట్లాడారు. గ్రామఫోన్‌లో వస్తూ ఉన్న హిందుస్థానీ సంగీతాన్ని వింటూ బాబా ఇలా అన్నారు. అప్పటి కాలానికి చెందిన సంగీతకారులు తమ సం సంగీతంతో వర్షం, కాంతి మొదలైన వాటిని తెప్పించగలిగేవారు. అలాంటి సంగీతకారులు ఇప్పుడు లేరు. అల్లారక అన్న విద్వాంసుడు కొద్ది రోజుల క్రితమే చనిపోయాడు. నా కోసం పాటలు పాడే కృష్ణుడు అతడు కృష్ణుడు అతడికి గురువు అని చెప్పారు బాబా. యుద్ధం మెల్లగా అన్ని దేశాలకు పాకుతోంది. ఇండోనేషియా, ఢాకాకు కూడా యుద్ధం చుట్టుముడుతోంది. ఫ్రెంచ్ వాళ్ళు ఫ్రెంచ్ మీదికే యుద్ధానికి వెళుతున్నారు అన్నారు బాబా. ఐరెన్ కుక్క గ్రేసీ తన ధ్యానానికి భంగం కలిగిస్తోంది అంది నొరీనా. నొరీనా గనుక ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే కుక్క వల్ల ఎందుకు భంగం కలుగుతుంది అంది ఐరేన్. సెప్టెంబర్ 28వ తారీఖున వారియర్ అన్న కుక్క చనిపోయింది. 16వ తారీఖు నుండి ఆగస్టు 29 వరకు బాబా వారియర్‌తో చాలా తీవ్రంగా ఏకాంతంగా పనిచేశారు. ఆ సమయంలో బ్రిటన్ యుద్ధంలో రగిలిపోతోంది. బాబా నాని సమాధి పక్కన వారియర్‌ను పూడ్చిపెట్టమన్నారు. తర్వాత బాబా స్వయంగా అందులో పాల్గొన్నారు. ఎలిజబెత్‌కు వారియర్ మరణం ఎంతో బాధను కలిగించింది. బాబా ఆమెకు సంతోషంగా ఉండు. వారియర్ నా వద్దకు వచ్చింది అని రాసి పంపించారు. మరునాడు ఎలిజబెత్, బాబా వారియర్ ఎందుకు చనిపోవాలి అని ప్రశ్నించింది. బాబా నేరుగా సమాధానం ఇవ్వకుండా ఇలా అన్నారు. పని ఒత్తిడి వల్ల నాకు చాలా సంవత్సరాల తర్వాత అధిక రక్తపోటు కలుగుతోంది. కానీ అది తాత్కాలికమే. నా పని వల్ల అలా జరుగుతోంది అన్నారు బాబా. అక్టోబర్ నుండి అవసరమైనప్పుడు నా అక్షర ఫలకాన్ని నేను మళ్ళీ వాడతాను. అక్టోబర్‌లో ప్రవచనాలు, వ్రాసుకోవడాలు ఏమీ ఉండవు. కేవలం నిశ్శబ్దంగా ఉండడమే అన్నారు బాబా. స్త్రీలను ఉద్దేశించి రేపటి నుండి మీరు నిశ్శబ్దంగా ఉండాల్సిన పని లేదు. అరవండి, మాట్లాడండి, పాడండి. కానీ నేను పని చేసుకునే అరగంట మాత్రం గంట కొట్టినప్పుడు నిశ్శబ్దంగా ఒక చోట కూర్చోండి. ఆ సమయంలో అరగంట పాటు ఎలాంటి పని చేయకండి. మీరు ఆ సమయంలో ధ్యానం చేస్తే మరీ మంచిది. ఆ అరగంటకు 7 నిమిషాల ముందే మీకు సిగ్నల్ ఇవ్వబడుతుంది. మీరు గనుక నేను చెప్పినట్టు ఒకే చోట కూర్చొని ఏమీ చెయ్యకుండా నాకు కూర్చుంటే నాకు చాలా సహాయం చేసినట్టే. మరొక నెల వరకు ఎలాంటి వివరణలు నేను ఇవ్వను. ఇదే చివరి వివరణ అన్నారు బాబా. వారియర్ గురించి బాబా ఇలా అన్నారు. ఇప్పుడు ఒక మంచి వివరణ ఇస్తాను. విను ఎలిజబెత్ అన్నారు బాబా. అది విన్నాక నీకు వారియర్ నా పనిలో ఎంత సహాయం చేసిందో తెలిసాక వారియర్ గురించి చాలా గర్వపడతావు. ఇప్పుడు నేను చెప్పే విషయం కేవలం నీకు ఓదార్పును కలిగించడానికి మాత్రం కాదు. ఎప్పుడు కూడా అవతారులు, గురువులు, సద్గురువులు తమ కార్య విధానాన్ని ఎవ్వరికీ వివరించి చెప్పరు. ఒకవేళ అలా చెబితే వారి పని భారం ఇంకా ఎంతో పెరిగిపోతుంది. సూఫీలు ఇలా అంటారు. సత్యం తెలిసిన వారు దాన్ని శాశ్వతంగా దాచిపెడతారు. అది అక్షరాల సత్యం. భగవత్ సాక్షాత్కారం పొందిన వారు సత్యాన్ని సామాన్యమైన మాటలలో వ్యక్తం చెయ్యరు. భగవంతుడి పని నిగూఢమైనది. సద్గురువుల వలె రహస్యమైనది. కానీ ఈరోజు వారియర్‌తో నేను చేసిన పని నీకు చూచాయగా చెబుతాను అంటూ బాబా ఇలా చెప్పారు. పరిణామ క్రమంలో మానవ జన్మ లభించే వరకు 7 మలుపులు ఉంటాయి. జంతు రాజ్యంలో కుక్క ఇలాంటి ఒక మలుపు. కుక్కలు 5వ చైతన్య భూమికకు సంబంధించిన అంతర్దృష్టి, అంతర్ప్రేరణ కలిగి ఉంటాయి. కానీ వాటిని చైతన్యపూర్వకంగా ఉపయోగించుకోలేవు. 5, 6 భూమికలకు చెందిన సంతులకు అంతర్దృష్టి ఉంటుంది. వారు దాన్ని వాడగలరు. కానీ కుక్క అలా వాడలేదు. సామాన్య మానవులు చూడలేనివి కుక్కలు చూడగలవు.
కుక్క ఉన్న పరిసరాలలో వాతావరణం మరియు ఆలోచనలు శుద్ధి చెందుతాయి. అందుకే జొరాస్ట్రియన్లు ఎవరైనా చనిపోయినప్పుడు శవం దగ్గరికి కుక్కలను తీసుకొస్తారు. ఆ శవాన్ని ఖననం చేయడానికి ముందు కుక్క ఆ శవం యొక్క సంస్కారాలను శుద్ధి చేస్తుంది. ఒక గురువు చైతన్యపూర్వకంగా కుక్క ద్వారా పని చేసినప్పుడు అది ఎంతో సహాయపడుతుంది. నా 10 రోజుల ఏకాంతవాసంలో నా పని కోసం నాకు ఒక కుక్క అవసరం అయింది. ఆ పని ఏమిటి అని నేను చెప్పను. నేను చుమ్‌ను గాని, వేరే కుక్కను గాని ఉపయోగించలేదు. నాకు కావాల్సిన కుక్క చాలా తాజాగా, కొత్తగా, అమాయకమైనది, వయసు ఎక్కువగా లేనిది అయి ఉండాలి. నా ఏకాంతవాసానికి ముందు ఖుర్షద్ ఆ కుక్క గురించి చెప్పగానే నేను దాన్ని తీసుకురమ్మన్నాను. వారియర్ నా కుక్క అని చెప్పాను నేను. అదే జంగో, బింగో గురించి నేను అలా చెప్పలేదు. వేరే ఏ ప్రాణుల గురించి కూడా నేను అలా చెప్పలేదు. వారియర్ అసలు ఒక కుక్క కాదు. దాన్ని ఆత్మల ప్రపంచం నుండి నా పని కోసం ప్రత్యేకంగా నేనే తెచ్చుకున్నాను. నా పని కోసం ఒక కుక్క అవసరం వచ్చింది. అందుకే వారియర్‌ను తెచ్చుకున్నాను అన్నారు బాబా. వారియర్ నాకు దగ్గరగా ఉండాలని ఎలిజబెత్‌తో చెబుతూ ఉండేవాడిని. అది చనిపోతుంది అని నాకు ముందే తెలుసు. అందుకే నా పని అయ్యాక దానికి నా స్వహస్తాలతో తిండి పెట్టి నీరు తాగించాను. నా పని పూర్తి అయ్యాక దాన్ని మళ్ళీ వెనక్కి పంపించేశాను. వారియర్ 3 రోజులకు ముందే చనిపోయి ఉంటే అది మళ్ళీ జన్మించాల్సి వచ్చేది. అది దానికి అంత మంచిది కాదు. అలా అది 3 రోజులకు ముందే మరణించకుండా చూసుకున్నాను. అది 3 రోజుల వరకు మరణించకపోవడం నాకు సంతోషాన్ని కలిగించింది. ఇక దానికి జన్మలే లేవు అన్నారు బాబా. చనిపోయిన జంతువుల శరీరాలను గురువులు స్పృశించినప్పుడు వారికి మానవ జన్మ లభిస్తుంది. అవి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన ఆత్మలుగా జన్మిస్తాయి. మరు జన్మలో కానీ మరు జన్మలో అన్నారు బాబా. కానీ వారియర్‌కు ఇక జన్మే లేదు అని కూడా బాబా చెప్పారు. భగవంతుడు ఎలా పనిచేస్తాడు? తనకు కావాల్సిన ఆత్మను ఆ ప్రపంచం నుండి తీసుకొని వచ్చి, తన పనిని చేసుకొని, తన కార్యం నెరవేరిన తర్వాత మళ్ళీ వెనక్కి పంపించేస్తాడు. రాముడి, హనుమంతుడిలాగా బాబాకు వారియర్. బాబా ఇంకా ఇలా అన్నారు, ఎలిజబెత్, నీకు భగవత్ సాక్షాత్కారం ఇంకా కలగలేదు. అందుకే నీకు వారియర్ చనిపోవడం బాధ కలిగించడం సహజం. నేను నీకు ఈ వివరాలన్నీ చెప్పిన తరువాత నీవు సంతోషించాలి అన్నారు బాబా. నవంబర్ 2వ తారీఖు ముందే ఇంకొక దయనీయమైన సంఘటన జరుగుతుంది. అది మీ దృష్టిలో దురదృష్టకరమైన సంగతి. నా దృష్టిలో అలా కాదు అన్నారు బాబా. నేను మళ్ళీ మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీ ఆరోగ్యం, మనం చేయబోయే ప్రయాణాల గురించి మాట్లాడుకుందాం. భగవంతుడి గురించి, యుద్ధం గురించి మాటలు ఇక చాలు. మీరు నిశ్శబ్దంగా ఉండటానికి పడ్డ పాట్లు నాకు వివరించి, నాకు హాస్యం కలిగించండి అన్నారు బాబా. ఈ అక్టోబర్ నెల ప్రపంచానికి చెడు కలిగిస్తుంది. ఈ విశ్వ కల్లోలం ముందు జరగబోయే ఘోరాలతో పోలిస్తే ఇది ఏమీ లేదు. నవంబర్ నెల కల్లా ఇండో చైనా మరియు తూర్పు ఆసియా దేశాలు మింగివేయబడతాయి. ఫ్రాన్స్ ఇంగ్లాండ్ మీద యుద్ధం ప్రకటిస్తుంది. ఇది ఎంతో పెద్ద కల్లోలం. పోయిన యుద్ధంలో ఫ్రాన్స్ ఇంగ్లాండ్‌తో కలిసి జర్మనీ మీద యుద్ధం చేసింది. ఇప్పుడు జర్మనీతో కలిసి ఇంగ్లాండ్ మీద యుద్ధం చేస్తోంది. బాబా ఈ సంభాషణను ముగిస్తూ ప్రపంచ ప్రఖ్యాతి గడించిన గొప్ప కవి టాగోర్ అనారోగ్యంతో ఉన్నాడు. కబీర్ సూక్తులను టాగోర్ అనువాదం చేశాడు అని బాబా చెప్పారు. రోజుకు అరగంట స్త్రీలు ధ్యానం చేయాల్సిన సమయాన్ని బాబా ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు ఖరారు చేశారు. ఆ సమయానికి 5 నిమిషాల ముందే గంట కొట్టబడుతుంది. అందరూ సిద్ధంగా ఉండి అరగంట బాబా ఆదేశానుసారం ధ్యానం చేయాలి. బాబా చాంజీని సిలన్ పంపించి ఒక మంచి బస ఏర్పాటు చేయమన్నారు. అందుకని
వ్యాక్సినేషన్ చేయించుకోవాలి అన్నారు బాబా. ఈ ప్రయాణం చాలా సరదాగా సాగుతుంది. మీరందరూ అక్కడ ఈత కొట్టవచ్చు. అలాగే ఎన్నో కష్టాలను కూడా తట్టుకోవాలి. బాంబుల దాడి జరిగి మనం ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయవలసి రావచ్చు. అలా మనం త్వరగా నడుస్తూ ఉంటే కర్మాన్ మాసి ఎలా నడుస్తుందో ఊహించండి. సరదాగా సరదాలు, బాధలు 2 అనుభవించాలి అన్నారు బాబా. ఇప్పుడు పశ్చిమాన యూరప్ ఖండంలో ఎవ్వరూ సాధారణ జీవితాన్ని గడపటం లేదు. కొన్ని రోజుల తర్వాత మొత్తం ప్రపంచమంతా అలాగే తయారవుతుంది అన్నారు బాబా. మరునాడు బాబా మెహ్రా గదిలో మళ్ళీ స్త్రీ మండలితో ఇలా చెప్పారు. గత రాత్రి నేను నరకయాతన పడ్డాను. రాత్రి 7 గంటల నుండి 11:30 వరకు నరకాన్ని అనుభవించాను. 4:30 గంటల పాటు నేను బాధలు అనుభవించాను. నా ప్రస్తుత జీవనంలోనే నేను అలాంటి బాధను ముందెన్నడూ అనుభవించి ఉండలేదు. నా ఉపవాసాన్ని విరమించి నేను ఆహారం తీసుకోవడానికి ముందే నిద్రలోకి జారిపోయాను. అందుకే ఉదయం 3:30కే మెలకువ వచ్చిన తర్వాత పాలు తాగడం జరిగింది అన్నారు బాబా. యుద్ధంలో విజ్ఞానం యొక్క పాత్ర గురించి బాబా స్త్రీలకు ఇలా వివరించారు. విజ్ఞానం వృద్ధి చెందాలి. అది ఈ యుద్ధంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. అందుకే విజ్ఞానం చాలా అవసరం. విజ్ఞానాన్ని మంచికి వాడవచ్చు, వినాశనానికి వాడవచ్చు. క్లోరోఫామ్‌ను ఆపరేషన్ సమయంలో గుణం కలిగించడానికి వాడవచ్చు. కానీ దొంగలు తాము దొంగతనం చేయబోయే ఇంటిలోని వారికి తెలివి తప్పించడానికి కూడా వాడతారు. యుద్ధంలో విజ్ఞానాన్ని వినాశనానికి వాడతారు. కానీ వినాశనం చివరకు అభివృద్ధికి పున పునరుద్ధరణకు దారితీస్తుంది అన్నారు బాబా. లండన్‌లో ప్లేగ్ జబ్బు ప్రబలినప్పుడు అంతా నాశనమైపోయింది. కానీ తరువాత దాన్ని కొత్తగా నిర్మించుకోవడం జరిగింది. ముందు కన్నా బాగుంది ఇప్పుడు ఆ నగరం అన్నారు. అందుకే ప్రపంచం నాశనమయ్యి, వినాశనం సంభవించినప్పుడు ఇంకా మంచి ప్రపంచం ఆవిర్భవిస్తుంది. ప్రపంచంలో అల్లకల్లోలం నెలకొంటుంది కానీ తరువాత 800 సంవత్సరాల వరకు అస్సలు యుద్ధం అన్నదే ఉండదు. యుద్ధంలో వీర మరణం పొందిన వారు మళ్ళీ జన్మించి కొత్త ప్రపంచంలోని శాంతిని అనుభవిస్తారు. ఇప్పుడు అందరూ అధికారము, ఆధిపత్యం కోసం తపిస్తూ ఒకరినొకరు ద్వేషించుకుంటున్నారు. ఇది అంతా ఎలా ముగుస్తుంది? దీనికి ఒక్కటే పరిష్కారం. వారికి దాని మీద కోరిక తగ్గి మోహం మొత్తాలి. కోరికల మీద ద్వేషిం ద్వేషించడం మీద, యుద్ధం మీద విముఖత కలగాలి. మీకు పాటలంటే చాలా ఇష్టం అనుకుందాము. మీకు పాలు అంటే చాలా ఇష్టం అనుకుందాము. మీరు పాలను తాగి ఏదో ఒక రోజున విసిగిపోతారు. అప్పుడు ఇక పాలు అంటేనే మొహం మొత్తుతుంది. ఇక చాలు మొర్రో అనుకుంటారు. అదే విధంగా ద్వేషం, దురాశ, కోపం లాంటివి పరాకాష్ఠకు చేరి అందరూ విసిగిపోతారు. తర్వాత దానికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తారు. అప్పుడు ద్వేషించడం మాని ప్రేమించడం నేర్చుకుంటారు. పరుల నుండి ఆశించకుండా వారికి ఇవ్వడానికి చూస్తారు. పోట్లాడడం మాని శాంతిని కోరుకుంటారు. ప్రపంచం యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది అన్నారు బాబా. కానీ ఇదంతా కూడా సున్నాయే కదా అన్నారు ఎవరో. అవును అంటూ బాబా అది చాలా ఉన్నతమైన అవగాహన అంటూ వర్తమానం కూడా సున్నాయే అయినప్పుడు భవిష్యత్తు కూడా సున్నాయే అవుతుంది. ఉన్నది భగవంతుడు ఒక్కడే. మిగిలినదంతా సున్నాయే అన్నారు బాబా. యుద్ధంలో వెలువడే తుపాకీ శబ్దాలు, బాంబుల శబ్దాలు మొదలైన వాటిని భవిష్యత్తులో ప్రపంచం యొక్క ఆధ్యాత్మిక జీవనానికి వాడుకోబడతాయి. ఆ శబ్దాలు ఎప్పటికీ ఉంటాయి అని అవి ఎక్కడికి పోవు. అవి నీరులాగే ఆవిరి అవుతాయి. మేఘాలుగా ఏర్పడతాయి. మళ్ళీ వర్షం రూపంలో భూమి మీదికి వస్తాయి. మీరు భగవంతుడి నామాన్ని పాడేటప్పుడు రాగయుక్తంగా పాడినప్పుడు దాని ప్రభావం అలా ఉంటుంది. భగవంతుడి నామాన్ని హృదయపూర్వకంగా, అనుభవపూర్వకంగా
పూర్వకంగా రాగయుక్తంగా పాడినప్పుడు అనంత చైతన్యంలో ఉన్న మజూబ్లను కూడా తాత్కాలికంగా కిందికి దిగి వచ్చేలాగా చేసే శక్తి దానికి ఉంటుంది. బొంబాయికి చెందిన అబ్దల్ బాబా ప్రసిద్ధుడైన మజూబ్. అతడు ఎప్పుడూ స్పృహలో ఉండడు. తినడం, తాగడం ఉండదు. ఎప్పుడూ పడుకునే ఉంటాడు. రోజు అతడి వాకిలికి ఒక గాయకుడు వచ్చి అల్లాహు అల్లాహు అని రాగయుక్తంగా పాడుతూ ఉండేవాడు. అబ్దుల్ బాబా చైతన్యంలోకి వచ్చి లేచి కూర్చొని మాట్లాడి తిని తాగేవాడు. మళ్ళీ నిరాకారంలోకి మునిగిపోయేవాడు. బాబా సంస్కారాల గురించి కూడా ఇలా వివరించారు. సంస్కారాలు సమతుల్యతను సాధించాలి. అది గణిత గుణాకారాల ద్వారా సాధ్యం కాదు. అది అంత సులభం కూడా కాదు. మంచి సంస్కారాలు, చెడు సంస్కారాలు రెండూ బంధనాలే. మంచి సంస్కారాలను పోగు చేసుకుంటే గొప్ప వ్యక్తిలాగా, ఐశ్వర్యవంతుడిలాగా జన్మించవచ్చు. అదే చెడు సంస్కారాలు పోగు చేసుకుంటే కుష్ఠరోగిగా బాధలు అనుభవించవచ్చు. అంతేకాని బంధ విముక్తి అన్నది కలగదు. దానికి ఒక గురువు అవసరం ఉంది. మీరు ఎన్ని చెడు సంస్కారాలు ఉన్నాయి, మీకు ఎన్ని మంచి సంస్కారాలు అవసరం అన్నది మీకు తెలియదు. ఒక సద్గురువుకు మాత్రమే తెలుస్తుంది. అతడు మీ మీద పనిచేసి వాటిని వాటికి సమతుల్యతను తీసుకొని వస్తాడు అన్నారు బాబా. స్త్రీ మండలి వారు బాబా ఆదేశానుసారం గత కొన్ని నెలలుగా భగవంతుడి 7 నామాలను రోజు స్మరిస్తూ ఉన్నారు. బాబా వారికి ఇంకొక పాటను కూడా ఇచ్చారు. నీవు నిరాకారుడవు, పర్వర్దిగార్, అహుర్ మస్దా, అల్లాహు. నీవు యజ్దాన్, నీవు భగవంతుడవు, అహుర్ మస్దా, అల్లాహు. నీవు పరమాత్మ, పరబ్రహ్మ, నీవు సర్వశక్తి కలిగిన భగవంతుడవు, ఈశ్వర్. నీవు పరమేశ్వరుడవు, ఈజద్, అహుర్ మస్దా, అల్లాహు అన్నది ఈ పాట. బాబా వారికి ఆ నామాల్లోని అర్థాన్ని మరియు వాటిని ఉచ్చరించేటప్పుడు కలిగే పరిణామం గురించి ఇలా వివరించారు. ఇది యుద్ధంలోని ఒక భాగమని కూడా చెప్పారు బాబా. ఈజద్ అంటే మొట్టమొదటివాడు అని అర్థం. సర్వవ్యాపి, సర్వజ్ఞుడు, శక్తిమంతుడు అయిన భగవంతుడు. భగవంతుడికి లక్షలాది పేర్లు ఉన్నాయి. కానీ శబ్ద పరిణామం కలిగించేవి చాలా తక్కువ. మీరు చేసే ప్రతి శబ్దం, ప్రతి ఆలోచన మంచిదే కానీ, చెడ్డదే కానీ అలాగే ఉండిపోతుంది. కానీ అనుభూతిలో చేసే శబ్దం వెనుక ఒక శక్తి ఉంటుంది. అది అది సహాయకంగా ఉండవచ్చు, లేక నొప్పిని కలిగించనువచ్చు. సంస్కారాల గురించి బాబా ఇంకా ఇలా చెప్పారు. బుద్ధుడి ము ముసుగు ఇంకా తొలగించక ముందు, అతడికి బ్రహ్మైక్యం ప్రాప్తించక ముందు తన రాజ్యాన్ని విస్మరించి, భార్య పిల్లలను వదిలిపెట్టి అడవిలో తపస్సు చేస్తూ, ఉపవాసాలు చేస్తూ ఉన్నప్పుడు ఒక ముసలి స్త్రీని చూశాడు. ఆమె ఎంతో ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించిన స్త్రీ. ఆమె ఒక సద్గురువిని. ఆమె బుద్ధుడితో ఇలా అంది. "నువ్వు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా బంధింపబడ్డావు. ముందు ఉన్న సంస్కారాలు ఇనుప సంకెళ్ళు. ఇప్పుడు తపస్సు చేసి సాధించే సంస్కారాలు బంగారు సంకెళ్ళు. రెండూ బంధనాలే" అంటూ అతడి దివ్యత్వాన్ని అతడికి వివరించి ముసుగును తొలగించింది అంటూ బాబా చెప్పారు. మంచి, చెడు రెండూ కేవలం పదాలు మాత్రమే అన్నారు బాబా. హిట్లర్ తాను చేస్తున్నది మంచి అనుకుంటాడు. కానీ ప్రపంచం దృష్టిలో అది చెడు. మంచి, చెడు రెండూ మానవుడు ఏర్పరచుకున్న భావనలు. నిజమైన స్వేచ్ఛ కోరికలను విసర్జించినప్పుడే కలుగుతుంది. కోరికలను త్యజించినప్పుడే స్వాతంత్రం దొరుకుతుంది అన్నారు బాబా. నదీన్ మౌనం ఆచరిస్తున్నప్పటికీ చేతి సంజ్ఞల ద్వారా తనకు నొరీనాకు మధ్య జరిగిన తగువును వివరించడానికి ప్రయత్నించింది. ఆమెతో బాబా ఇలా అన్నారు. "నువ్వు కేవలం నాలుక ద్వారా మౌనం పాటించడం సరిపోదు.
నీ కోరికలు, ద్వేష భావాలు, అత్యాశను కూడా జయించాలి అన్నారు బాబా. అంతవరకు స్త్రీ మండలి వారు ఒకే పూట భోజనం చేస్తూ ఉన్నారు. అక్టోబర్ 28 తర్వాత వారు ఏమైనా తినవచ్చు, ఏదైనా తాగవచ్చు అన్నారు బాబా. కానీ ఉదయం 6 నుండి 8 గంటల వరకు, తర్వాత సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు మాత్రం పాలు తాగకూడదు అన్నారు బాబా. మధ్యాహ్నం సమయంలో టీ లేక మజ్జిగ తాగవచ్చు అన్నారు. ఈ కొత్త ఆదేశం కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. మీకు ఇది నచ్చినా, నచ్చకపోయినా ఖచ్చితంగా మీరు ఈ ఆదేశాన్ని పాటించాలి అన్నారు బాబా. రానో తల్లి నాని చనిపోయి సరిగ్గా 1 సంవత్సరం అయింది. ఆమె జ్ఞాపకార్థం పేదలకు అన్నదానం చేయించారు బాబా. బాబా పెద్దమ్మ దౌలామాసి కూడా ఇంచుమించు ఇదే సమయంలో చనిపోవడంతో ఆమె స్మరణార్థం కూడా అరంగావ్ పిల్లలకు సూనామాసి, కాకుబాయి ఇద్దరిని స్వీట్స్ పంచమన్నారు బాబా. అప్పుడే వర్షం మొదలైంది. ఈ వర్షం గ్రామస్తులకు స్వీట్స్ కన్నా ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది అన్నారు బాబా. దౌలామాసి వారికి వర్షాన్ని ప్రసాదించింది అన్నారు. ఆ సమయంలో టిన్ షెడ్ కింద కూర్చొని మేము బాబా ద్వారా కొత్త హారతిని నేర్చుకుంటూ ఉన్నాము. మా పాటకు రేకుల మీద కురిసే వర్షం ద్వారా సంగీతాన్ని సమకూర్చినట్టయింది అని మణి తన డైరీలో రాసుకున్నారు. క్రితం రోజు రాత్రి నేను 5 నిమిషాలు కూడా నిద్రపోలేదు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని దీనికి కారణం అంటూ బాబా ఇలా చెప్పారు. భగవంతుడు ఈ దేశ నాయకుల ద్వారా పని చేయడు అని మీరు అనుకుంటున్నారా? గాంధీ బలహీనుడు కానీ నిజాయితీపరుడు. హిట్లర్ బలవంతుడు కానీ అతడికి నిజాయితీ లేదు. భగవంతుడు ఈ ఇద్దరి ద్వారా కూడా పనిచేస్తాడు. వారిని భగవంతుడే ముందుకు నడిపిస్తాడు. అది వారికి తెలియదు. భగవంతుడికి మాత్రమే తెలుసు అని బాబా చెప్పారు. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ చేసుకుందాం.